వైసీపీ అధినేత జగన్ తన రాజకీయ వ్యూహాలను మారుస్తున్నారు. 2027లో ఎన్నికలు జరిగినా లేక 2029లో జరిగినా కూడా కొత్త టీంతోనే ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న సీనియర్లు వారి అనుభవాలను వాడుకుంటూనే కొత్త వారికి, యంగ్ లీడర్స్ కి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారని అంటున్నారు. ఆ విధంగా సీనియర్ నేతలు కూడా జగన్ కి వినతి చేస్తున్నారు అని అంటున్నారు. తమ వారసులకు టికెట్ ఇస్తే తాము వెనుక ఉండి రాజకీయ శిక్షణ ఇస్తామని, గెలిపించుకుంటామని చెబుతున్నారు. నిజానికి 2024లోనే ఇదంతా జరగాలి. కానీ జగన్ ఒప్పుకోలేదు. ఇప్పుడు అది సాకారం అవుతుంది అంటున్నారు. శ్రీకాకుళం నుంచే దానికి శ్రీకారం చుడుతున్నారు అని అంటున్నారు. ధర్మన్న బ్రదర్స్ ఇద్దరు రాజకీయాల నుంచి తప్పుకొని తమ వారసులను రంగంలోకి దించుతారు అని అంటున్నారు. దానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. శ్రీకాకుళం సీటులో ధర్మన్న ప్రసాదరావు తమ కుమారుడు రామ్ మనోహర్ నాయుడుని ముందుకు తెస్తున్నారు. అలాగే నరసన్నపేట నుంచి తమ కుమారుడు కృష్ణ చైతన్యను ధర్మన్న కృష్ణదాస్ ముందుకు తెస్తున్నారు. వీరికే పార్టీ బాధ్యతలు తొందరలోనే అప్పగిస్తారు అని అంటున్నారు. అలాగే పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడిని రంగంలోకి తీసుకొని రావాలని చూస్తున్నారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇక విజయనగరంలో బొత్స సత్యనారాయణ కుమారుడికి చీపురుపల్లి బాధ్యతలు ఇస్తామని అంటున్నారు. విజయనగరంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె శ్రావణికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తారా అన్న చర్చ కూడా ఉంది. అలాగే బొబ్బిలి సాలూరులో కూడా కొత్త ముఖాలను తెస్తారని అంటున్నారు. విశాఖలో చూసిన సీనియర్ నేతల స్థానంలో కొత్త వారికి లేదా వారసులకు అవకాశం ఇస్తారని అంటున్నారు. అయితే సీనియర్లు పార్టీ కోసం పనిచేయాలని అధినాయకత్వం సూచించే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే భూమాన కరుణాకర్ రెడ్డి, పేర్ని నాని వంటి వారు గట్టిగా పనిచేస్తున్నారని చెబుతున్నారు. ఇదే విధంగా మరింత మంది సీనియర్ నేతలకు కూడా వారసుల విషయంలో గ్రీన్ సిగ్నల్ లభించినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి బలంగా సీనియర్లు ఉన్న చోట వారసులను దించడం, లేని చోట కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడం ద్వారా వైసీపీ పార్టీకి కొత్త నెత్తురు ఎక్కించారని చూస్తోంది అంటున్నారు. మరి ఈ ప్రయోగం ఏ మేరకు ఫలిస్తుందో చూడాల్సి ఉందని అంటున్నారు.